నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకు, విస్మయమందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పు. ఒక దినము కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, సంవత్సరము కాదు, మన బ్రతుకు దినములన్నీ ప్రభువు మన ముందర నడుచుచున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, భయపడవద్దు అని చెప్పి మనలను బలపరచుచున్నాడు. యెషయా గ్రంథము చక్కని వాగ్దానముతో నిండి ఉన్నది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినను, కన్నీటి మార్గము నడిచినను మనం కలవరము చెందనక్కర్లేదు. కారణం ఆయన మనతో కూడా ఉన్నాడు, ముందర నడుచుచున్నాడు. రాజు దావీదు సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాడు కనుక నేను కదల్చబడను అని పాడాను. చిన్నవాడైన దావీదు గొర్రెలను కాయచుండగా మీదికి వచ్చినటువంటి సింహమును చంపాడు. వాటిని జయించిన ధైర్యంతో గొల్యాదు మీదికి వెళ్ళి వారిని సంహరించను. మన ముందర నడుచు ప్రభు గొప్పవాడు, సర్వశక్తి గలవాడు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నది. అవును, ఆయన మన చుట్టూ పర్వతముల వలె ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైనను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జలములో పడుట అనున్నది వేరు, నదులలో పడి దాటి వెళ్ళు వేరు. అనగా శ్రమ చిన్నదైనను పెద్దదైనను ప్రభువు తోడయుండి కాపాడుచున్నాడు. అంతేకాదు, అగ్ని వంటి శోధనల మధ్యను ప్రభువు కాపాడుచున్నాడు. అగ్నిగుండంలో వేయబడిన దానియేలు స్నేహితులు దేవుని వాగ్దానమును గట్టిగా పట్టుకొన్నారు.